చిన్నప్పటి నుంచి మనందరం చాలా చలాగ్గా ఉండేవాళ్ళం. హా, కానీ మన ఇద్దరి కెమిస్ట్రీ స్టార్ట్ అయింది మాత్రం హవాయి 2016 ట్రిప్ తోనే కదా. నీకు ఆ ట్రిప్ గుర్తుందా? ఈ నెక్లెస్ బాగా బరువుగా ఉంది. నువ్వు అది ఇంచాన్ని వెళ్ళినప్పుడు వేసుకో. ఇదా? సరే అయితే రెడీగా ఉండు. రాక్ పేపర్ సీజర్. సీజర్ నన్ను ఎత్తుకు తీసుకు వెళ్ళు. ఇప్పుడు సంతోషమా? హ్యాపీ, చాలా హ్యాపీ. అలోహా. అలోహా. నీకు ఇంకా గుర్తుందా? గుర్తుంది. నెక్లెస్ కూడా ఉంది. నిజమా? నీ దగ్గర ఉందా? లేదు. నా దగ్గర ఇంకా బ్లాక్ నెక్లెస్ కూడా ఉంది. అలాగా? అవును, ఇంట్లో ఉంది. ఆ టైంలో మా మెంబర్స్ నన్ను చాలా ఏడిపించేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇద్దరిని వెళ్ళమనేవారు. ఎందుకంటే నువ్వు చాలా వింతగా ప్రవర్తించేవాడివి. నేనేమింత ఎంతగా ప్రవర్తించనే. ఏంటమ్మా? నేను చెప్పింది నిజమే, నిజంగా నిజం. ఎందుకంటే మనం చిన్నగా ఉన్నప్పుడు సీరియస్లో జాయిన్ ముందు నేనే అందరికంటే పెద్దవాడిని కాబట్టి. అందుకే నీతో ఎప్పుడు మాట్లాడాలన్నా నాకు కాస్త భయం వేసేది. ఆ అవై ట్రిప్ లో నా దగ్గర ఉన్న ప్రతిసారి లెట్గా ఉంటాను, ఇక్కడే ఉన్నాడని అనుకుంటూ ఉండేవాడిని. ఆ టైంలో మీరు బాగా అల్లరి చేసేవాళ్ళు, అందుకే కొంచెం తిట్టేవాడిని. మమ్మల్ని భయపెట్టినాక నన్నైతే చాలా తిట్టేవాడు. అందుకే నేను ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ గా ఇప్పుడు ఉన్నాను. నువ్వేం చేస్తావు? లైక్ ఇప్పుడు ఎలా అంటే ఒక 20 years కిమ్ తయంగ్ నీ ముందుంటే యా, వాడికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేనైతే వాడిని లాక్ చేసేస్తాను. ఎందుకని? పర్సనాలిటీ చేంజ్ చేసి తెలివైన వాడి కింద మార్చడానికి.